అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజకృష్ణతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని అన్నారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని యువత బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వచ్చి పోలీస్ కి సహకరించాలని సూచించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు, రూరల్ ఎస్ఐ మల్లేష్, బసంతనగర్ ఎస్ఐ శ్రీధర్, ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్, పోలీస్ సిబ్బంది, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ అది సంస్మరణ దినోత్సవం. ఈ 31 వరకు కూడా ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రక్తదాన శిబిరం పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. 1959 అక్టోబర్ 21 రోజు భారతీయ సైనికులను అంబుష్ వేసి చైనా సైనికులు హతమార్చడం జరిగింది. దాన్ని ఎవ్రీ ఇయర్ మనము సంస్మరణ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే మనము ఎంతోమంది ఆపదలో ఉన్న వాళ్ళకి, ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది బ్లడ్ కొనుక్కోలేక కావచ్చు, లేకపోతే సమయానికి బ్లడ్ దొరక్క కావచ్చు, చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనము ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో, అదేవిధంగా లయన్స్ క్లబ్ చైర్మన్ గారు ఉన్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇది ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు, జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో యూత్, ముఖ్యంగా యూత్ పార్టిసిపేట్ అవ్వాలి. ఇంతకుముందు మన ఏసీపీ గారు చెప్పారు, అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరు బ్లడ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం కాదు, వీక్నెస్ రాదు. పాత బ్లడ్ పోతుంది, కొత్త బ్లడ్ వస్తుంది. దాంతో ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసినట్టయితే అది మంచిది. ఇక్కడ వచ్చినటువంటి మీడియా వారికి, అదేవిధంగా రక్తదానం చేయడానికి వచ్చిన యూత్కి, పోలీస్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. పోలీస్ అమరవీరుల వారోత్సవం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మనం పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటూ శాంతియుత పద్ధతుల్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. అట్లాగే ఈ సందర్భంగా కూడా పెద్దపల్లి సర్కిల్లో ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పడడం జరిగింది. ఇప్పటివరకు ఒక 70 మంది దాకా రక్తం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అట్లాగే HDFC మేనేజర్ గారు కూడా సందర్భంగా వారు ఈ ఫ్రూట్స్ సప్లై చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు రాజగోపాల్ గారు చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు, మన ఊళ్ళలో పల్లెటూళ్ళలో సినిమా చూస్తాం. మనం సినిమా అంటే ఎరికే మనందరికీ చల్లిన కొద్దీ ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. మనం పోయే వరకు ఎండాకాలం అయితే ఏదైనా కాలంలో మనం ఎందుకంటే తిరిగి వాగులో పోయినప్పుడు సినిమాలు కనబడేది. అయితే సినిమా మనం ఇసుకని తీసి సినిమా చేసినప్పుడు ఫస్ట్ మురికి నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు అన్ని చల్లిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. అవి మనం తాగేది. అది మీ అందరికీ తెలుసారు. అట్లాగే దాంట్లో ఎంతో మినరల్ వాటర్ కంటే pH వాల్యూ, ఇప్పుడు కెంజన్ వాటర్ అంటున్నాం మనం, కెంజన్ వాటర్ కంటే బలమైనటువంటి నీళ్ళు pH వాల్యూ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇసుకలోంచి, భూమిలోంచి రకరకాల మినరల్స్తో కూడుకున్న నీళ్ళు అవి. అట్లాగే మన బ్లడ్ కూడా అట్లా ఉండిపోతే ఇట్లా ఇప్పుడు మనం అన్నట్టు మురికిలాగా తయారైపోతాయి. చెత్త పడి 25, 30 ఏళ్ళు, 18 ఏళ్ళ పిల్లలు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. కేవలం కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరైనటువంటి పద్ధతులు లేకపోవడం, లేదా బ్లడ్ చెడిపోవడం, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం. ఈ రకరకాల జంక్ ఫుడ్ అంటారు దీన్ని. ఈ జంక్ ఫుడ్ తిని బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇటువంటి రకరకాలటువంటి మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేది సరిగా లేకపోవడం, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గుండె మీద,
మన యొక్క బాడీలో ఉన్న అవయవాల మీద చెడు ప్రభావం చూపడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అప్పుడప్పుడన్నా మన చెడు అలవాట్లు ఇట్లా ఉన్నాయి, మనకు సాధ్యమైనంత వరకు అవి లేకుండా మన బతకలేని తెలంగాణలో. అట్లాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరైన టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, రకరకాల సమస్యలతో మనకు రకరకాల ఇటువంటి డిసీజెస్ రోగాలు వచ్చే అవకాశం ఉన్న అప్పుడప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడన్నా స్వచ్ఛందంగా మీకు మీరు ఎట్లా పోయి ఎక్కడో బ్లడ్ ఇవ్వాలనే ఆలోచన మీకు రాదు. ఒకవేళ వచ్చినా కూడా సమయానికి పోదాంలే అనుకుంటాం, సమయానికి ఎవరు అందుబాటులో ఉండరు. కాబట్టి ఇటువంటి సందర్భాలైనా వాడుకొని ముఖ్యంగా యువత ఇప్పుడు చెప్పారు కదా 18 నుంచి 50 ఏళ్ళ వరకు 3 నెలలకు ఒకసారి వేయచ్చాను. 3 నెలలకు ఒకసారి కాకపోతే 6 నెలలకు ఒకసారి అన్నా కనీసం మేము అమరవీరుల వారోత్సవాలు చేసినప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఇస్తే మీ గుండె మంచిగా ఉంటుంది, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీ అవయవాలు మంచిగా ఉంటుంది, సెల్వ లెక్క ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. కనీసం 10 మందికి తలసీమియా పేషెంట్లకు ఇంకా వేరే పేషెంట్లకు మీరు బ్లడ్ ఇచ్చి ఆదుకున్నట్టు ఒక ప్రాణం నిలబెట్టి అవుతుంది. కాబట్టి